ప్రార్థన. స్తుతుల మధ్య వాసం చేయుచు స్తోత్రార్హుడవై పూజానీయుడవై మా మధ్య నిన్న నేడు మార్పులేని మా మంచి తండ్రివై అనునిత్యము ఆదరిస్తూ ఆలోచన చెప్తూ మరొక రోజులో సజీవ లెక్కలో నిలిపిన నీ మహాకృపను బట్టి వేలాది వందనాలు తండ్రి. రాత్రంతను చక్కగా నిద్రను దయచేసి ఈ ఉదయకాలపు సమయంన ప్రార్థన పూర్వకంగా ఈ రోజును మీకు సమర్పించుకొని ఈరోజు అంతట్లో మీ హస్తమును పట్టుకొని ఎందరైతే నడవాలని ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థిస్తున్నారు, ప్రతి ప్రార్థనను ఆలకిస్తున్న దేవా మీకు వందనాలు తండ్రి. ఈ లోకము అర్హులుగా ఎంచని వారిని అర్హతగా నీవు ఎంచే దేవుడవు తండ్రి. పనికిరాని వారిగా చూసే వారిని నీవు ఘనంగా ఎంచే దేవుడు అంటున్నావు ప్రభా. అస్థిరుడైనటువంటి గిద్యోనును పేరు పెట్టి పిలిచి గిద్యోను తలుచుకున్నాడు ప్రభా, నేను దేనికి పనికిరాని వాడనని. అయితే గిద్యోను నీవు బలశాలివని ఎంచిన గొప్ప దేవుడవు ప్రభా. మోషేని మంద నాలుక కలిగిన మోషేని ఎన్నుకున్నావు తండ్రి. బలహీనులుగా ఉన్న వారిని నీవు ఎన్నుకుని ఏర్పరచుకునే దేవుడు అంటున్నావు తండ్రి. దావీదు దేనికి పనికిరాని వాడిగా ఉన్నాడు ప్రభా. సొంత తల్లిదండ్రులు కుటుంబమే గుర్తించని స్థితిలో నీవు అర్హునిగా మార్చిన గొప్ప దేవుడు తండ్రి. ఏ రోజు ఎందరైతే బలహీనతను బట్టి కన్నీరు విడిచుచున్నారో, వారి బలహీనతను బట్టి చింతిస్తున్నారు, ఈ లోకంలో నేను దేనికి పనికిరాని వాడనని ఆలోచిస్తుంటున్నారు ప్రభా, అటువంటి వారిని నీవు ఎన్నుకునే దేవుడు అంటున్నావు తండ్రి. ఘనంగా ఎంచే దేవుడు అంటున్నావు ప్రభా. అందుని బట్టి వందనాలు తండ్రి. తప్పకుండా నీ కరము అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసేదై ఉంటున్నది ప్రభా. ప్రతి ఒక్కరిపై నీ ఆశీర్వాదం ఉంచు ప్రభా. ప్రతి ఒక్కరిపై మీ ఉద్దేశం ఉంటున్నది తండ్రి. దాన్ని గుర్తించే ధన్యతను ప్రతి ఒక్కరికి దయచే ప్రభా. ఈ లోకంలో మేము ఉన్నామంటే మీ ప్రణాళిక, మీ చిత్తం ఉన్నదని గ్రహించే గొప్ప ధన్యతను ప్రతి ఒక్క బిడ్డకు దయచే ప్రభా. ఈ రోజును బట్టి వందనాలు తండ్రి. ఈ రోజులో ఎందరైతే ఈ యొక్క పనుల నిమిత్తం వెళ్తున్నారో వారి పనుల యావత్తులో మీ తోడు మీ మహాకృపను దయచే తండ్రి. ఎందరైతే ప్రభా రాకపోకలు ఉంటున్నారో మీ తోడును మీ మహాదయం దయచే తండ్రి. ఎందరైతే జాబ్స్ కొరకు వేచి ప్రార్థిస్తున్నారో వారికి మీరు తగిన సమయంలో మంచి జాబ్ను దయచేస్తారని మేము ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎందరైతే అప్పుల సమస్యల్లో ఉండి కన్నీరు విడిచుచున్నారో, అవమానాలు నిందలు అనుభవిస్తున్నారో వారిని మీరు తండ్రి ఒకరోజు తప్పకుండా విడిపించే దేవుడే అంటున్నారు తండ్రి. ఈరోజు అంతట్లో మీ దివ్య ప్రసన్నత మీ కృప దయచేస్తారని నజరేయుడైన యేసు అతి పరిశుద్ధమైన నామమున అడిగి ప్రార్థించుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.